హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగు ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క పురుగు ధర అక్షరాల 75 లక్షలు. అవును ఫ్రెండ్స్, ఇది నిజం. మనం ఏదైనా పనికిరాని దానిని పురుగుతో పోల్చుతాం అంటే దానికి అంత విలువ లేదు అని అర్థం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం ఇప్పటి నుంచి ఆ ధోరణిని మార్చుకుంటారు. ఎందుకంటే ఒక పురుగు ధర అక్షరాల 75 లక్షలు. అదేంటి పురుగుకు రేటా? అది కూడా అంత ధరనా? అసలు ఆ పురుగు ఏది? దానికి అంత ఖరీదు ఎందుకు? దాని ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాగ్ బీటిల్ ఒక పురుగు ధర అక్షరాల 75 లక్షలు అంటే మీరు నమ్మగలరా? పైగా అదేదో భారీ ఆకారంలో ఉంటుందా అంటే అది లేదు. చిన్నగా ఉండే ఆ పురుగు లక్షల్లో పలుకుతుంది. అది విన్న ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. పురుగుకు 75 లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఒక రకమైన చెక్కను తిని జీవించి ఆ పురుగుకు అంత ధర ఎందుకు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. దానివల్ల ఏం ఉపయోగం అనేది ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు. స్టాగ్ బీటిల్ అనే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పురుగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక దీని విశేషాలు ఏంటంటే, ప్రపంచంలోని అత్యంత అరుదైన కీటకంగా ఈ స్టాగ్ బీటిల్కు పేరుంది. ఈ స్టాగ్ బీటిల్ పురుగుకు అదృష్టానికి చిహ్నంగా అంతా భావిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందిన పురుగు. ఈ స్టాగ్ బీటిల్ అటవీ పర్యావరణంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. లండన్కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ స్టాగ్ బీటిల్ అనే పురుగు బరువు కేవలం 2 నుంచి 6 గ్రాముల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇది 3 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. మగ స్టాగ్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. ఆడ పురుగులు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. ఈ పురుగుకు స్టాగ్ బీటిల్ అనే పేరు రావడానికి వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఈ స్టాగ్ బీటిల్స్కు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములు లాగా ఉంటాయి. అందుకే వీటిని స్టాగ్ బీటిల్స్ అని పిలుస్తారు. ఈ స్టాగ్ బీటిల్స్ అనే కీటకాలను రకరకాల చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. పైగా అదృష్టానికి గుర్తుగా కూడా భావిస్తుండడంతో దీనికి అంత ధర పలుకుతుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది. మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాగ్ బీటిల్స్తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ చిత్రమైన శబ్దాలు చేస్తాయట. ఇక ఈ స్టాగ్ బీటిల్స్ కేవలం ఉష్ణమండల ప్రాంతంలో వేడిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి అస్సలు పడదు. ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి జనారణ్య పరిసరాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎండిపోయిన చెట్ల బెరడును ఆవాసంగా చేసుకొని ఈ స్టాగ్ బీటిల్స్ నివసిస్తూ ఉంటాయి. చెట్ల నుంచి సాప్ అనే ద్రవాన్ని, కుళ్ళిపోయిన పండ్ల నుంచి వచ్చే తీపి స్రావాలను తిని పెద్ద స్టాగ్ బీటిల్స్ బ్రతుకుతాయి. లార్వా దశలో ఈ స్టాగ్ బీటిల్స్ తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైన ఎక్కువగా ఆధారపడి జీవిస్తాయట. మొదటి దశలో తన పదునైన దవడలతో ఈ స్టాగ్ బీటిల్స్ కలపను చీల్చి తింటాయి. కేవలం ఎండిపోయిన చెట్లను తమ ఆహారంగా చేసుకుంటాయి. వావ్, రియలీ అమేజింగ్ క్రియేచర్ కదా ఫ్రెండ్స్. అందుకే మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిలో ఎంత దమ్ము తెలుసుకోలేము కదా ఫ్రెండ్స్. అందుకే ఇంగ్లీష్లో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటాం. ఫ్రెండ్స్, మీ ఒకవేళ ఈ పురుగును చూసినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.